గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనందరం ఈ ఇయర్ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ సబ్జెక్ట్ గురించి చెప్పుకుందాం. సో ఈ ఇయర్ మనం ఈ సబ్జెక్ట్లో ఉన్న లోపల ఉన్న సబ్జెక్ట్ మొత్తం అందరం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో బ్యాంకింగ్ అండ్ సబ్జెక్ట్ థియరీలో ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఉంటుందండి. ఈ ఇంట్రడక్షన్లో మనకి ఫస్ట్గా ఏంటంటే బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ ఎలా పుట్టింది, బ్యాంకింగ్ యొక్క నిర్వచనం మరియు బ్యాంకుల గురించి, బ్యాంకులు అన్న వాళ్ళు ఏ ఏ పర్పస్ల మీద పుట్టిందన్నది తెలుసుకుందాం. సో బ్యాంకుల గురించి చాలామంది చాలా రకాలుగా నిర్వచించారు. అసలు మీకు అందరికీ తెలిసిందేదండి స్టూడెంట్స్, మీరు బ్యాంకింగ్ వ్యవస్థ లేనప్పుడు పూర్వం ఏంటంటే రాజుల కాలంలో వర్తకం అంటే మన దగ్గర ఉన్న వస్తువులను పట్టుకెళ్ళి అవి ఇచ్చి మనకు కావాల్సిన వస్తువులను తెచ్చుకునేవాళ్ళం. దాన్నే వస్తు మార్పిడి విధానం అని అంటూ ఉండేది అన్నమాట. కాలక్రమేణా ప్రజల యొక్క అవసరాల నిమిత్తము అలా మార్చుకుంటూ 11వ శతాబ్దంలో ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థ మొదలవడం జరిగిందన్నమాట. ఫస్ట్ బ్యాంకింగ్ అనేది ఏంటంటేనండి ఒక విశిష్టమైన వ్యాపారం అన్నమాట. అది బ్యాంకింగ్ అనేది ఒక విశిష్టమైన వ్యాపార సంస్థ లేకపోతే అనుకోవచ్చు. ఉత్పాదక సంస్థలు ఏంటంటే వస్తువులను ఉత్పత్తి చేసి అమ్మి లాభాలను ఆర్జిస్తాయండి. ఉత్పాదక సంస్థలు అంటే ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ ఇలాంటి సంస్థలు ఏంటంటే వస్తువులను ఉత్పత్తి చేసి వాటిని అమ్మి లాభాలను ఆర్జిస్తాయన్నమాట. వచ్చిన లాభాలను ఏం చేస్తుంటాయంటే అవి బ్యాంకులో దాచుకోవడము అవి చేస్తుంటాయి అన్నమాట. బ్యాంకులు అమ్మి లాభాలను చేయకుండా. కానీ బ్యాంకులు వ్యాపారం చేసే సరుకు ద్రవ్యము, అంటే బ్యాంకులు వ్యాపారం చేసే సరుకు ఏంటంటే ద్రవ్యం అంటే క్యాష్. పొదుపు చేసేవారిని పొదుపు రూపంలో ఉన్న ద్రవ్యాన్ని తెచ్చుకుని, అంటే పొదుపు చేసేవారు అంటే ఏంటంటే సేవింగ్స్. మీ అందరికీ తెలిసిందే బ్యాంకింగ్ వ్యవస్థలో సేవింగ్స్ అకౌంట్స్ అని ఉంటాయన్నమాట. మనందరం ఏంటంటేనంటే మన దగ్గర మనం సంపాదించిన సంపాదనలో కొంచెం ఇంటి అవసరాల నిమిత్తము ఖర్చు పెట్టి తర్వాత సో దాన్ని మిగిలిన డబ్బులు ఏంటంటే మనం బ్యాంకుల్లో దాచుకోవడం అది జరుగుతుంటుంది. సో ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యమైన ఇది మాట. తర్వాత ఆ దాచుకున్న సొమ్ముని ఏం చేస్తారంటే బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకులు కొంతమంది అవసరమైన వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ రుణాల రూపంలో ఇచ్చి వాళ్ళ దగ్గర వడ్డీలు వసూలు చేసుకో, అంటే మనకి ఈ టెన్యూర్లో ఒక పరిమితమైన కాల పరిమితికి మన దగ్గర డిపాజిట్లు స్వీకరించే వడ్డీ ఇస్తుంటే, కానీ బ్యాంకులు మళ్ళీ వాళ్ళు రుణంగా ఇచ్చే సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ వడ్డీ చాలా తేడా ఉంటుందండి. పరిమితి కాలపరిమితికి ఇచ్చే లోన్స్కి వడ్డీకి ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందంటే 5 to 6, 7% ఇస్తుంటారు. అంటే పరిమితి కాలపరిమితి ఏంటంటే ఒక 5 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, మినిమం 45 రోజుల నుంచి 45 డేస్ వరకు ఉంటుందండి కాలపరిమితి. 45 డేస్ నుంచి దానికి సంబంధించిన రేంజ్లో కాలపరిమితి నుంచి వడ్డీ రేట్లు ఉంటాయన్నమాట బ్యాంకింగ్ వ్యవస్థలో. సో బ్యాంకులు ఏం చేస్తాయంటే మన దగ్గర ఒక 5%, 6% మన డిపాజిట్ వడ్డీ చెల్లించి మళ్ళీ బ్యాంక్ ఏం చేస్తుందంటే రుణాలు అవసరమైన వాళ్ళకి రుణాలు ఇచ్చి దాని మీద మళ్ళీ అధిక మొత్తంలో వడ్డీలను వసూలు చేసి బ్యాంక్ అన్నది నగదును పుట్టిస్తుందండి. మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఓకే, సో ఇది బ్యాంకింగ్ యొక్క మెయిన్ మోటో. మన దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకుని మళ్ళీ అదే డబ్బుతో వ్యాపారం చేయడమే బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క గొప్పదనం. ఓకే, సేర్స్ అన్న ఆయన బ్యాంక్ని కింద విధంగా నిర్వచించాడండి. బ్యాంకులను ద్రవ్యంతో చేసే వ్యాపార సంస్థలను పేర్కొన్నాడు ఆయన. ఓకే, సేర్స్ అన్న ఆయన బ్యాంకులను ద్రవ్యంతో వ్యాపారం చేసే సంస్థలను పేర్కొన్నాడు అన్నమాట. ఓకే, బ్యాంకింగ్ పుట్టిక అభివృద్ధి అన్నది ఎట్లా జరిగిందంటే బ్యాంకులు ఎలా స్టార్ట్ అయినాయి ఏంటన్నది ఎలా స్టార్ట్ అయింది అంటే బ్యాంకింగ్ వ్యాపారం అన్నది ప్రాచీన కాలంలో ఏదో రూపంలోనూ ఉండేది. అంటే మనం మాట్లాడుకున్నట్టు వస్తు మార్పిడి విధానంలోనో లేకపోతే రకరకాల పద్ధతుల్లోనూ ఉండేది. కానీ కాలక్రమేణా ఏంటంటే ఇది మధ్యయుగంలో ఇటలీలో వెనిస్ బ్యాంక్ ప్రారంభించింది. మొదటిసారిగా ఏంటంటే 1157 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ వెనిస్ అన్నది ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టార్ట్ అయిందండి. అప్పుడు ఇటలీలో ఎక్కువ భాగం జర్మన్లే ఉండేవారు అన్నమాట. వాళ్ళు ఈ బ్యాంక్ని ఎక్కువ యూజ్ చేసుకోవడం అది చేశారన్నమాట. సో ఇది ఫస్ట్ ఏంటంటే ఉమ్మడి ద్రవ్యనిధికి ఇటలీ భాషలో మాంటి అనే పేరు ఉండేది. దీనికి జర్మన్ భాషలో పర్యాయ పదమే బ్యాంక్ అన్నమాట. ఇటలీ భాషలో మాంటి, ఇది జర్మన్ భాషలో అప్పుడు జర్మన్లు ఎక్కువ ఉండేవారు కాబట్టి బ్యాంక్ అనే పదం వాడుకలోకి వచ్చింది. జర్మన్ల ఆధిపత్యం వల్ల ఈ పదం వాడుకలోకి వచ్చింది అన్నమాట. ఓకే, సో ఇట్లాగా ఇది బ్యాంకు మనకి 11వ శతాబ్దంలో స్టార్ట్ అయ్యిందండి. కాలక్రమేణా ఇది రకరకాలుగా మార్చుకుంటూ 1694 సంవత్సరంలో ఇంగ్లాండ్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రారంభించినప్పుడు ఆధునిక బ్యాంకింగ్కి
అంకురార్పణ జరిగింది. అంటే ఆధునిక బ్యాంకింగ్ అన్నది, మోడర్న్ బ్యాంకింగ్ అన్నది కమర్షియల్గా మనకి ప్రజల అవసరాల నిమిత్తం అట్లా మార్చుకుంటూ వచ్చారంటే 1694లో ఇంగ్లాండ్లో మోడర్న్ బ్యాంకింగ్ స్టార్ట్ అయింది. ఓకే, మోడర్న్ బ్యాంకింగ్ ఇటలీలో స్టార్ట్ అయిందండి. సో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయిందండి. క్రౌదర్ మహాశయుడు ఏంటంటే బ్యాంకుల గురించి కొన్ని కింది 3 రకాలుగా మూడు మూలకాల నుండి బ్యాంకింగ్ అన్నది పుట్టిందన్నది ఆయన ఏంటంటే నిర్వచించారన్నమాట. ఒకటి ఏంటంటే మర్చెంట్ బ్యాంకర్స్, ఓకే. 2 ఏంటంటే గోల్డ్ స్మిత్స్, 3 ఏంటంటే మనీ లెండర్స్. ఈ మర్చెంట్ బ్యాంకర్స్ ఏంటంటే ఎవరంటేనంటే వీరు ప్రాథమికంగా వర్తకులు అన్నమాట. అంటే వ్యాపారం చేసేవాళ్ళని ఆ రోజుల్లో మర్చెంట్ బ్యాంకర్స్ అనేవారు. వీరు ఖాతాదారులు తమ దగ్గర నమ్మకంతో భద్రపరిచిన ద్రవ్యాన్ని స్వీకరించి వాటికి విలువైన సమాన పత్రాలు ఇచ్చేవారు అన్నమాట. అంటే బాండ్స్ ఇచ్చేవారు. అంటే వీళ్ళ మర్చెంట్ బ్యాంకర్స్ ఏంటంటే ప్రజలు వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకునేవారు. దానికి సమానంగా ఏంటంటే బ్యాంకులు వీళ్ళు ఏం చేసేవారంటే బాండ్ల రూపంలో పేపర్లు ఇచ్చేవారు అన్నమాట. ప్రజలు ఈ పత్రాలను ఆమోదించేవారు కూడాను. ఖాతాదారుల సొమ్మును కూడా వీరు ఒక చోట నుండి మరో చోటకి తరలించడంలో ఉపయోగపడేవారు అన్నమాట. ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థలో రూపుదిద్దుకునే సమయంలో మర్చెంట్ బ్యాంకర్స్ మొట్టమొదటిగా నిలబడి బ్యాంకింగ్ అభివృద్ధి కృషి చేశారండి. ఓకే, నెక్స్ట్ గోల్డ్ స్మిత్స్. వీరు కూడా ఏంటంటే తమ ఖాతాదారులకు సంబంధించిన విలువైన బంగారాలని వాళ్ళ వెండి ఆభరణాలను అంటే వడ్డీగా దాచిపెట్టడం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంచుకుని వాటికి విలువైన సమానమైన రసీదులు ఇచ్చేవారు. తర్వాత కాలక్రమేణా లండన్ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు ఈ గోల్డ్ స్మిత్స్. ఓకే, వీళ్ళు కూడా ఏంటంటే బంగారం మరియు వెండి నాణాలు ప్రజలు తమ వద్ద రక్షణ కోసం ఉంచుకునేవారు అన్నమాట. అది ఉంచుకుని వీరు ఏంటంటే రక్షణ కోసం డిపాజిట్ల రూపంలో దాచిన వెండి బంగారు సొమ్ముతో వీరు మళ్ళీ గోల్డ్ స్మిత్స్ ఏంటంటే వ్యాపారం జరిపేవారు అన్నమాట. సో ఈ స్వర్ణకారులు జారీ చేసిన రసీదుల ఖాతాదారులు వర్తకం చేసేవారు అన్నమాట అండి. ఇట్లాగ ఏంటంటే వీళ్ళు ప్రజలు ఆ రోజుల్లో తమ దగ్గర ఉన్న బంగారాన్ని వెండిని వీళ్ళ దగ్గర దాచుకుని దాని మీద డబ్బులు తీసుకునేవారు. దానికి సమానమైన రసీదులు ఇచ్చేవారు అన్నమాట. సో ఇది ఒక వ్యవస్థ. ఫస్ట్ మర్చెంట్ బ్యాంకర్స్, నెక్స్ట్ గోల్డ్ స్మిత్స్, తర్వాత థర్డ్ వన్ ఏంటంటే మనీ లెండర్స్. వీరు మనీ లెండర్స్ అంటే తమ వద్ద మిగులు ద్రవ్యాన్ని వడ్డీపై ఇతరులకు అప్పిచ్చేవారు. అంటే మనకి వడ్డీ వ్యాపారులు అండి మనీ లెండర్స్ అంటే. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను ఏంటంటే ప్రజలకి అప్పుగా ఇచ్చి వాళ్ళ దాని మీద డబ్బులు ఎక్కువగా వడ్డీ రూపంలో వసూలు చేసేవారు అన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే రోజువారీ వసూళ్ళు లేకపోతే నెలవారీ వసూళ్ళు అట్లాగా తమ ఖాతాదారులకు వడ్డీ రూపంలో డబ్బులు ఇచ్చేవారు అన్నమాట వీళ్ళు. సో మీకు ఇది బ్రీఫ్గా ఇంట్రడక్షన్. తర్వాత బ్యాంక్ నిర్వచనం అన్నది పలు రకాలుగా చాలామంది ప్రముఖులు దాన్ని బ్యాంకుని నిర్వచించడం జరిగింది. బ్యాంకు నిర్వచనం ఏంటంటే బ్యాంకులు ఆర్థిక సంస్థలు అండి. బ్యాంకులు ఆర్థిక సంస్థలు. ఇవి దేశ ఆర్థిక ప్రగతికి పునాది లాంటివి. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంటాయి. బ్యాంకులు అనేవి ఆర్థిక సంస్థలు అండి. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, ఫైనాన్షియల్ ఫర్మ్స్ అన్నమాట. ఇవి దేశ ప్రగతికి చాలా పునాది లాంటి అన్నమాట. బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఆధారపడి దేశ ప్రగతి అన్నది, జీడిపి అన్నది ఆధారపడి ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ సరిగ్గా లేదనుకోండి, ఆ కంట్రీ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ లేదా ప్రజల ఆర్థిక పరిస్థితులు కానీ ప్రపంచంతో పోటీ పడడంలో కానీ మనం వెనకబడిపోతుంటాం అన్నమాట. సో బ్యాంకింగ్ వ్యవస్థ అన్నది దేశ ఆర్థిక ప్రగతికి పునాది లాంటిది. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఓకే, బిజినెస్కి, ఇండస్ట్రీస్కి అభివృద్ధికి ఇవి తోడ్పడుతున్నాయి అన్నమాట. వ్యాపారానికి, పరిశ్రమల అభివృద్ధికి ఇవి చాలా తోడ్పడుతున్నాయి. బిజినెస్కి, ఇండస్ట్రీస్కి అభివృద్ధికి ఇవి తోడ్పడుతున్నాయి. దేశ ఫైనాన్షియల్ స్టేటస్కి బ్యాంకులు పట్టుకొమ్మలు. దేశ ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థిక అభివృద్ధికి బ్యాంకులు అనేవి పట్టుకొమ్మలండి. ఓకే, సో దీని బ్యాంకుల గురించి క్రౌదర్ మహాశయుడు ఈ రకంగా నిర్వచించారన్నమాట.
క్రౌదర్ నిర్వచనం ఎట్లా ఉంటుంది అంటే మిగులు డబ్బులు వ్యక్తుల నుండి లేదా సంస్థల నుండి సేకరించి అవసరమైన వారికి లేదా సంస్థలకు లోన్స్ రూపంలో అందజేసే సంస్థనే బ్యాంక్ అంటారన్నమాట. అందరూ చెప్పుకున్నదే ఇది. క్రౌదర్ మహాశయుడు ఏమన్నారంటే మిగులు డబ్బులు అంటే మన వ్యక్తుల దగ్గర దాచుకున్న లేకపోతే మిగిలిన డబ్బులను ఖర్చు పెట్టుకోగా మిగిలిన డబ్బులను లేదా వ్యక్తుల నుండి కానీ లేదా సంస్థల నుండి కానీ మిగిలిన డబ్బులను సేకరించి అవసరమైన వారికి లేదా సంస్థలకు రుణాల రూపంలో అందించే సంస్థనే బ్యాంక్ అంటారని క్రౌదర్ మహాశయుడు నిర్వచించారండి. నెక్స్ట్ ఆయన సర్ జాన్ పేజెట్ అనే మహాశయుడు కింద రకంగా నిర్వచించారన్నమాట. రకరకాల డిపాజిట్స్ని స్వీకరించడం వాటి మీద చెక్స్ను చెల్లించడం, క్రాస్ చైన్ చెక్కులను చెక్కులను చెల్లించడం మరియు క్రాస్ చైన్ చెక్కులను ఖాతాదారుల తరపున వసూలు చేయడం బ్యాంక్ విధిగా చేయవలసిన పని అని ఎవరు సర్ జాన్ పేజెట్ అనే ఆయన నిర్వచించారు. ఇంకా 3 సేయర్స్ అనే మహాశయులు ఏ విధంగా నిర్వచించారంటారండి బ్యాంకింగ్ గురించి. ఏ సంస్థ వద్ద డిపాజిట్స్ను అకౌంట్ హోల్డర్స్ రుణాలు వసూలుకు మరియు చెల్లింపులకు ఉపయోగిస్తారో ఆ సంస్థనే బ్యాంక్ అంటారు. చూడండి, చాలా సింపుల్గా వర్ణించాడు ఈయన కూడా. అందరూ నిర్వచించిన అర్థం కూడా ఒకటే. ఎట్లాగంటేనండి, ఏ సంస్థ వద్ద డిపాజిట్స్ను అకౌంట్ హోల్డర్స్ రుణాలు వసూలుకు మరియు చెల్లింపులకు ఉపయోగిస్తారో ఆ సంస్థనే బ్యాంక్ అంటారన్నమాట. ఓకే, సో రుణాల వసూలుకు కానీ చెల్లింపులకు కానీ మనం బ్యాంకింగ్ వ్యవస్థను మనం వసూలు చేస్తుంటామన్నమాట. ఖాతాదారుల తరపున బ్యాంకులు ఏంటంటే మనకు రావాల్సిన అమౌంట్లు వసూలు చేస్తాయి. అలాగే మన తరపున చెల్లింపులు కూడా చేస్తుంటాయండి. ఎవ్రీ మంత్ మన తరపున చెల్లింపులు అంటే ఎట్లాగంటే మనం హోమ్ లోన్ తీసుకున్నాం అనుకోండి ఎల్ఐసిలోకి, ఆటోమేటిక్గా మన తరపున ఆ ఈఎంఐ డేట్ రాగానే ఆ లోన్ అమౌంట్ చెల్లింపు బ్యాంక్ నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఆటో డెబిట్ అంటారు. ఓకే, అట్లాగే మనం క్రెడిట్ కార్డ్ వాడుకున్నాం అనుకోండి, దానికి కూడా ఆ డ్యూ డేట్కి మనం ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆటో డెబిట్ కానీ ఈసీఎస్ కానీ ఇచ్చామనుకోండి, మన ఖాతాలోంచి ఆ డేట్కి పేమెంట్స్ అయిపోతుంటాయి అన్నమాట. సో మనం ప్రతి నెల చూసుకుని ఆ డేట్కి వచ్చేదానికి కట్టడం అట్లా ఏం చేయక్కర్లేదు. సో మన తరపున బ్యాంకులో ఏంటంటే ఈ సర్వీసులు వసూలు చేయడం, చెల్లింపులు చేయడం చేస్తుంటుంది అన్నమాట. ఓకే, ఇది మీ అందరికీ అర్థమై ఉంటుంది. నెక్స్ట్ 4th వన్, డాక్టర్ హట్ నిర్వచనం. ఈయన ఏంటంటేనండి జనరల్ బిజినెస్లో అంటే సాధారణ వ్యాపారంలో జనాలు జమ కట్టే నగదును వారి కరెంట్ అకౌంట్లో జమ కడుతూ వ్యక్తులు తన మీద జారీ చేసిన చెక్కులను ఆదరిస్తూ సొమ్ము చెల్లించడానికి బ్యాంక్స్ అంటారన్నారు. మీకు అర్థమైందండి ఇది ఎట్లా అంటేనండి, సాధారణ వ్యాపారంలో జనాలు జమ కట్టే నగదును అంటే మనం నగదును జమ కడతాం కదా అకౌంట్లో, ఆ నగదును వారి కరెంట్ అకౌంట్లో జమ కడుతూ వ్యక్తులు వారి పేరు మీద జారీ చేసే చెక్కులు ఉంటాయి కదండి, మనం జారీ చేసే చెక్కులను ఆదరిస్తూ మనం జారీ చేసిన చెక్కులను ఆదరిస్తూ సొమ్ము చెల్లించడాన్ని బ్యాంక్ అంటారన్నమాట. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో సెక్షన్ బి బ్యాంక్స్ని కింద విధంగా నిర్వచించిందండి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 5th పాయింట్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో సెక్షన్ బిలో బ్యాంక్స్ని కింద విధంగా నిర్వచించుచున్నది. ఓకే, ఎలా నిర్వచించిందంటేనండి, అకౌంట్ హోల్డర్స్ డిమాండ్పై చెక్స్ ద్వారా కానీ డ్రాఫ్ట్స్ ద్వారా కానీ అకౌంట్ హోల్డర్స్ డిమాండ్పై చెక్కు ద్వారా కానీ చెక్కు ద్వారా కానీ డ్రాఫ్ట్ ద్వారా కానీ తిరిగి వారికి చెల్లించే షరతు మీద డిపాజిట్ స్వీకరించి డిపాజిట్లు స్వీకరించి ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి కానీ పెట్టుబడి కోసం కానీ ఉపయోగించడాన్ని బ్యాంకింగ్ అంటారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, మన దగ్గర సేవింగ్స్ రూపంలో ఉన్న అమౌంట్ని బ్యాంకుల్లో దగ్గర దాచుకుంటుంటాం, లేకపోతే కాలపరిమితికి టెన్యూర్కి మనం ఏం చేస్తామంటే బ్యాంకుల్లో క్యాష్ని డిపాజిట్ చేస్తాం అన్నమాట. సో ఎక్సెస్ అమౌంట్ 1,00,000 రూపాయలని మనం ఉదాహరణకి ఒక
ఒక సంవత్సరానికి డిపాజిట్ చేసాం అనుకోండి, దాని మీద మనకి బ్యాంక్ ఒక 6-7% వడ్డీ ఇస్తుంది అనమాట. ఆ అమౌంట్ బ్యాంకులు వాటి దగ్గర ఉంచుకోవండి. అవి ఏం చేస్తుందంటే బ్యాంక్ మళ్ళీ ఆ డబ్బుతో వ్యాపారం చేస్తుంది. ఎట్లాగంటే మన అడిగిన సొమ్ముని మన కాల పరిమితికి మళ్ళీ బ్యాంకులు తిరిగి ఇచ్చేస్తాయి. కానీ ఆ సొమ్ముని బ్యాంక్ తన దగ్గర ఉంచుకోకుండా అవసరమైన సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యాపారాలకు కానీ పెట్టుబడి కోసం కానీ అవి ఇచ్చి వాటి మీద మళ్ళీ వడ్డీని వసూలు చేస్తుంటాయన్నమాట. అలాగే నగదును రీజనరేట్ చేస్తుంటుందండి. సో ఉపయోగించడం బ్యాంకింగ్ అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్ లక్షణాలు ఏంటంటే ఇవి నగదును డిపాజిట్ రూపంలో స్వీకరించి అవసరమైన వారికి రుణ రూపంలో అందజేస్తాయండి. ఇవి బ్యాంక్ లక్షణాలు. ఫస్ట్ వన్, ఇవి నగదును డిపాజిట్ రూపంలో సేకరిస్తుంటాయి, అవసరమైన వారికి రుణ రూపంలో అందజేస్తుంటాయి. ఓకే, కాలపరిమితికి డిపాజిట్లు స్వీకరించడం, వాటిని అవసరమైన వ్యక్తులకు లేదా సంస్థలకు రుణాలు ఇవ్వడం, ఇది ఫస్ట్ పాయింట్. 2, ఇది నగదును సృష్టిస్తుందండి. బ్యాంక్ అన్నది రెండో పాయింట్లో ఏంటంటే నగదును సృష్టిస్తుంది. ఎలా సృష్టిస్తుంది? వడ్డీ రూపంలో, వసూలు రూపంలో, అది ఇచ్చే సర్వీసుల రూపంలో కస్టమర్ల దగ్గర నుంచి అది బ్యాంకు ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంటుంది. వాటి ద్వారా దేశ అభివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. 3, ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంక్ లక్షణాల్లో 3వది చెక్స్ పద్ధతిని ప్రవేశపెట్టి డిపాజిట్స్ను క్యాష్లోకి మార్చే వ్యక్తుల మధ్య మార్పు చేస్తుంది. 3వ పాయింట్ ఏంటంటే చెక్స్ పద్ధతిని ప్రవేశపెట్టి డిపాజిట్స్ను క్యాష్లోకి మార్చే వ్యక్తుల మధ్య మార్పు చేస్తుందండి. ఓకే, 4th వన్, ఇది లాభాన్ని ఆర్జించాలనే ధ్యేయంతో స్థాపితమైన వాణిజ్య సంస్థ. ఓకే, బ్యాంక్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే లాభాలని ఆర్జించాలనే ధ్యేయంతో స్థాపితమైన వాణిజ్య సంస్థ. ఇవి 5th వన్, ఇవి డిపాజిట్స్ను సృష్టించే చెల్లింపుల మార్పిడికి సహాయకారిగా వ్యవహరిస్తుంది. అంటే డిపాజిట్స్ను సృష్టించి చెల్లింపుల మార్పిడికి సహాయకారిగా వ్యవహరిస్తుంది. ఓకే, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ వాటికి, ఫారిన్ కరెన్సీ వాటికి ఉపయోగపడుతుందండి. ఓకే, సో బ్యాంకులు అన్నాయి ఫస్ట్ వాడుకలు ఎట్లా స్టార్ట్ అయినాయి అంటే 1809లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అన్నది 1809 సంవత్సరం పడ్డది. ఓకే, భారతదేశంలో ఫస్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1809, అంటే 18th సెంచరీలో ఫస్ట్ ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ స్టార్ట్ అయిందండి. ఓకే, 2, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1840లో స్టార్ట్ అయిందండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 1840. 3, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1843. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, బ్రిటిష్ వారు బ్యాంక్స్ డ్యూరింగ్ ఏంటంటే స్వదేశీ మూమెంట్. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వారు బ్యాంక్స్ డ్యూరింగ్ ఏంటంటే స్వదేశీ మూమెంట్ వచ్చినప్పుడు 19th సెంచరీ నుంచి 20th సెంచరీలో చాలా మార్పులు వచ్చినాయి అన్నమాట అండి బ్యాంక్స్లో, స్వదేశీ మూమెంట్ వచ్చినప్పుడు. ఆ టైంలో ఏంటంటే 19th సెంచరీలో ఏంటంటే ఇండియన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ వచ్చాయండి. ఆ బ్యాంక్స్ లిస్ట్ ఏంటంటే మీరందరూ రాసుకోండి, ఈ బ్యాంక్స్ లిస్ట్ చెప్తుంటాను. ఓకే, ద బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది మీకు ఇంగ్లీష్ మీడియం బుక్స్లో ఉంటుంది అన్నమాట వీటికి సంబంధించి. ఓకే, బ్యాంక్స్ లైక్ ఎట్లా అంటే ద బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇన్ 1906. ఓకే, సెకండ్ వన్ కెనరా బ్యాంక్ లిమిటెడ్, అది కూడా 1906. థర్డ్ వన్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ 1907, అంటే 1907వ సంవత్సరంలో ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ అని స్థాపించారు. ఫోర్త్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా లిమిటెడ్ 1908, 1908వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించారు.
ఐదోది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1911 సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించారు. ఇవి కాకుండానండి చాలా బ్యాంక్స్ వచ్చాయి, కానీ అవి ఆ రోజుల్లో నిలబడలేకపోయినాయి. 1920లో ద ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చిందన్నమాట. 1920లో ద ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి 1921లో కరెన్సీ ఇష్యూ చేయడం మొదలెట్టింది. సో మీకు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1920లో ద ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి 1921లో కరెన్సీ ఇష్యూ చేయడం మొదలెట్టిందన్నమాట. ఆర్బీఐ 1934లో స్థాపించడం జరిగింది. ఆర్బీఐని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. అదేం చేసిందంటే 1948లో ఆర్బీఐ యాక్ట్ని ప్రవేశపెట్టిందండి. ఆర్బీఐ యాక్ట్ని ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే 1948లో ప్రవేశపెట్టింది. కానీ 1949లో ఆర్బీఐ యాక్ట్ నేషనలైజ్ అయిందండి. 1948లో ఆర్బీఐ బ్యాంక్ నేషనలైజ్ అయింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో జరిగిందన్నమాట. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో జరిగిందండి. 1955లో ఎస్బీఐ యాక్ట్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1955లో వచ్చింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఏంటంటే ఎస్బీఐ సబ్సిడరీ బ్యాంక్స్ అన్నమాట. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. మీరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎస్బీఐ సబ్సిడరీ బ్యాంక్స్ అంటే ఎస్బీఐకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మళ్ళీ సబ్ బ్యాంకులు ఉంటాయి. మీకు తెలిసిందే, మనకి ఇప్పుడేమో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఎస్పీహెచ్ ఇట్లా వచ్చినాయి కదా. అట్లాగా 1959లో సబ్సిడరీ బ్యాంక్స్ వచ్చినాయి. ఏంటంటే అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికనేర్ అండ్ జైపూర్, ఎస్బీఐ బికనేర్ అండ్ జైపూర్. సెకండ్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పటియాలా, ఎస్బీఐ పటియాలా. థర్డ్ వన్ ఎస్బీఐ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్. ఫోర్త్ వన్ ఎస్బీఐ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రావెన్కోర్. మీరు దీంట్లోగా టేబుల్ వేసి ఉందా, టేబుల్ని కూడా అబ్జర్వ్ చేయండి. టేబుల్ గురించి చాలా బ్రీఫ్గా చర్చించుకున్నాం తర్వాత క్లాసుల్లో. ఫస్ట్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంకింగ్స్, వాణిజ్య బ్యాంక్స్ యొక్క విధులు అని ఉంది చూసారా, దాని గురించి ఒకసారి చూస్తూ ఉండండి, మనం డిస్కస్ చేసుకుందాం అన్నమాట. వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు ఎట్లా ఉంటాయంటేనండి, ఫస్ట్ ప్రైమరీ ఫంక్షన్స్ అంటే ప్రాథమిక విధులు. దాంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ డిపాజిట్స్ స్వీకరించడం, డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంటారు అన్నమాట. డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్, ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అకౌంట్, 2 కరెంట్ డిపాజిట్స్ అకౌంట్, సి సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్, ఓకే, డి రికరింగ్ డిపాజిట్స్ అకౌంట్, సి హోమ్ సేఫ్ అకౌంట్స్ అన్నమాట. మామూలుగా ఈ ప్రైమరీ ఫంక్షన్స్ అన్నవి ప్రాథమిక ఫంక్షన్స్. అంటే వాణిజ్య బ్యాంక్ యొక్క విధులు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ ఏంటంటే డిపాజిట్స్ని స్వీకరించడం అంటే యాక్సెప్ట్ చేయడం. దాంట్లో ఏంటంటేనండి ఫిక్స్డ్ డిపాజిట్స్ అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ డిపాజిట్స్ అకౌంట్స్ ఉంటాయి, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ అకౌంట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏమో రికరింగ్ డిపాజిట్స్ అకౌంట్స్ ఉంటాయి, హోమ్ సేఫ్ అకౌంట్స్ ఉంటాయి అన్నమాట అండి. సో ఫస్ట్ క్లాస్ మనం ఇక్కడ వరకు ఎండ్ చేద్దాం. సో దీని గురించి కొంచెం ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లోనే ఇచ్చిన పేజెస్ కూడా చూస్తూ ఉండండి. ఏం లేదండి, మన బ్యాంకింగ్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. అందరూ చాలామంది చాలా రకాలుగా చెప్పారు. మీరు క్లియర్గా ఒకసారి చదువుతుంటేనో లేకపోతే వింటుంటేనో క్లియర్గా అర్థమయ్యే ఒకే ఒక పాయింట్ గుర్తుంచుకోండి. నేను అందరికీ క్లియర్గా చెప్తున్నాను. బ్యాంకింగ్ అన్న వ్యవస్థ అన్నది ఎలా పుట్టింది అంటే ప్రజల దగ్గర ఉన్న లేదా వ్యక్తుల దగ్గర ఉన్న లేదా వ్యాపారస్తుల దగ్గర ఉన్న మిగులు సొమ్ము అంటేనండి ప్రజలు లేదా వ్యాపారస్తులు. ప్రజలు ఏంటంటే వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ దగ్గర ఉన్న నగదు ఖర్చు పెట్టుకో మిగిలింది ఆ రోజుల్లో ఇంట్లో దాచుకోవడం, దొంగల భయం వల్ల లేకపోతే దేనివల్ల ఇంట్లో దాచుకునేవారు కాదు. లేకపోతే వడ్డీ రూపంలో డబ్బులు వస్తుందనో బ్యాంకుల రూపంలో దాచుకోవడం వల్ల, లేకపోతే వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర వచ్చిన లాభాలని ఆర్జించిన లాభాలలో
లాభాలను బ్యాంకుల్లో దాచుకోవడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మొదలైంది. ఆ దాచుకున్న డబ్బుని బ్యాంకింగ్లో ఏం చేసేవంటే కాల పరిమితికి డిపాజిట్స్ రూపంలో ఖాతాదారులకు లేదా వర్తకులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా వడ్డీలు చెల్లించి, మరియు ఆ సొమ్ములో పరిమిత కాలం అంటే లిమిటెడ్ టెన్యూర్కి డిపాజిట్ల రూపంలో సేకరించేమాట. ఆ నగదుని బ్యాంకులు ఏం చేశాయంటేనండి, అవసరమైన వ్యక్తులకు, సంస్థలకు, లేకపోతే వ్యాపార నిమిత్తం పెట్టుబడుల కోసం అవసరమైన వారికి అవి ఇచ్చేవన్నమాట. అవి నగదు రూపంలో అంటే లోన్స్ రూపంలో, అంటే రుణాల రూపంలో ఇచ్చి వాటి మీద అధిక మొత్తాల్లో వడ్డీలను వసూలు చేస్తూ నగదును పుట్టించడమే బ్యాంక్ యొక్క మొట్టమొదటి ఉద్దేశం అండి. ఆ వ్యవస్థ మీదే ఆధారపడి ఈ బ్యాంకింగ్ సబ్జెక్ట్ అనేది మొదలైంది. ఇది చాలా మీరు ప్రతిదీ కూడా సింప్లిఫై చేసుకుని మీరు ఆలోచిస్తూ చదువుతూ ఉంటే మీకే చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఎందుకంటే మీరు బ్యాంకులోకి వెళ్ళినప్పుడు ఏమేమి అకౌంట్స్ ఉంటాయి, సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అకౌంట్స్, ఇట్లాగా మీకు ఐడియా ఉంటుంది కదా. మీరందరూ డిగ్రీకి వచ్చారు, బ్యాంకులకు వెళ్తుంటారు, ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ట్రాన్సాక్షన్స్ గురించి చాలా చక్కగా ఐడియా ఉంటుంది. సో దాన్ని మీరు ఓన్ చేసుకుంటూ చదువుతుంటే చాలా ఈజీ అయిపోద్దండి ఈ సబ్జెక్టు. ఓకే, ఈ టెక్స్ట్ బుక్లోనే వాడుక భాషలోనే అక్కర్లేదు, దాన్ని మీరు అర్థం చేసుకుని మీ సొంత భాషలో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాస్తే సరిపోతుందండి. ఓకే, రైట్ స్టూడెంట్స్.